హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ వంకాయ టమాటా పచ్చడి అనమాట. ఈ విధంగా తయారు చేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతను 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతను మన కారాన్ని బట్టి చూసుకుని ఒక 7-8 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి కొంచెం చల్లారనివ్వాలి. అదే కడాయిలో మరొక స్పూను ఆయిల్ వేసుకొని ఒక 4 చిన్న వంకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఈ వంకాయ అంతా బాగా ఫ్రై అవ్వాలి. బాగా మగ్గిపోతేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వంకాయ బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా అంత మగ్గాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం సాల్ట్, అలాగే మన పులుపుని చూసుకొని కొంచెం చింతపండుని వేసి కొంచెం ఫ్రై చేసి మూత పెట్టి టమాటా అంతా కూడాను పూర్తిగా మగ్గనివ్వాలి. టమాటా అంతా పూర్తిగా ఈ విధంగా మగ్గాక ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా అంతా బాగా చల్లారాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే ధనియాలు, జీలకర్ర వీటిని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న వంకాయల్ని అలాగే టమాటాని కూడా వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. ముందు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి మరి కొంచెం సాల్ట్ వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. మనకి రోట్లో రుబ్బుకుంటే ఏ విధంగా ఉంటుందో రోటి పచ్చడి విధంగా ఉండాలన్నమాట. కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు పోపుని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాతను ఈ పచ్చడిలో వేసుకోవాలి. ఈ విధంగా టమాటా అలాగే వంకాయ పచ్చడిని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.